ఎస్వి విశ్వవిద్యాలయం సమీపంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు భయాందోళన. అలయన్స్ నాయకులు తమ కార్పొరేటర్లను బెదిరించడం మరియు బలవంతంగా తమతో పాటు బలవంతంగా తీసుకువెళ్లారని ఆరోపించారు. ఇవాళ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతున్నటువంటి ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్ ప్రాంతానికి మా కార్పొరేటర్స్ అందరం కూడా ఎక్స్ అఫీషియో మెంబర్స్ అయినటువంటి ఎంపీ గారు అలాగే ఎమ్మెల్సీ గారు అందరం కలిసి మేము వెహికల్లో వస్తూ ఉండగా దాదాపుగా 200 అడుగుల దూరంలో మేము వస్తున్నటువంటి వెహికల్ ని గేట్ ముందర దాదాపుగా వెహికల్ ని ఆపేశారు, అడ్డుపడ్డారు. డోర్ రాకపోయేసరికి ఆ మిర్రర్స్ అన్ని పగలగొట్టేసి దాదాపు కార్పొరేటర్స్ అందరినీ కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకుని కిడ్నాప్ చేశారు. ఎంతమందిని తీసుకెళ్లారో మాకు తెలీదు. ఇప్పుడు ఉన్నటువంటి మహిళా కార్పొరేటర్స్ అందరం కూడా ఫోరం అంటే మమ్మల్ని ఇప్పుడు మేము నైతికంగా ఎలక్షన్స్ మాతో పాటు వచ్చిన కార్పొరేటర్స్ ని లాక్కెళ్లిపోయారు. సో మేము ఇంకా ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయట్లేదు. ఇంకా ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎలక్షన్స్ గురించి ఏం నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి. ఎంతమంది బాయ్కాట్ చేశారు? బాయ్కాట్ కాదండి, మా కారులో ఉన్నటువంటి కొంతమంది కార్పొరేటర్స్ నంబర్ మాకు అసలు గుర్తుకు లేదు. ఇక్కడ ఎంతమంది ఇప్పుడు బాయ్కాట్ చేస్తున్నారు? ఇప్పుడు ఆల్మోస్ట్ 20 మెంబర్స్ ఉన్నామండి. ఆల్మోస్ట్ ఎక్స్ అఫీషియో కలిపి 2 మెంబర్స్. అంటే మీరు ఆర్ఓకి రిటర్న్ గా ఇప్పుడు జేసీ ఆర్ఓ రిటర్న్ గా ఇవ్వడం ఏమైనా చేశారా? ముందు అంటే ఇప్పుడు మీరు ఫోన్ చేస్తున్నారు ఎంపీ గారు. కాకపోతే ముందే వెళ్లి సేఫ్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్స్ జరపమని అయితే మేము రిటర్న్ గా ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారికి కానీ లేకపోతే జాయింట్ కలెక్టర్ గారికి కానీ 2-3 డేస్ బిఫోర్ ఇవ్వడం జరిగింది. సో ఇవాళ కూడా పోలీస్ ప్రొటెక్షన్ అడిగాము. మాతో పాటే పోలీస్ వెహికల్ వస్తా ఉన్నింది. సో మాకు అందుకనే చాలా ధైర్యంగా ఉన్నాం. కానీ ఇన్సిడెంట్స్ అంతా అయిపోయిన తర్వాత పోలీసులు రావడం జరిగిందండి. మీరు కూడా అంతా క్యాప్చర్ చేశారు కదా, అంతా మీరే చూశారు. అంటే మేము అక్కడికి అడగను కూడా అడుగుతున్నాం. మహిళా కార్పొరేటర్స్ అందరూ దాదాపు 27 మంది ఉన్నామండి మా కౌన్సిల్లో. అందరూ చాలా మంది చాలా భయభ్రాంతులు లోన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు చూడలేదండి తిరుపతిలో మటుకు ఇటువంటి. సార్ మా నుంచి తీసుకెళ్లినటువంటి కార్పొరేటర్స్ పరిస్థితి ఏంటో మళ్ళీ వాళ్ళ అధికారులు నిర్ణయించాలి. ఎందుకంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ తీసుకోవాలి. అట్లాగే ఇప్పుడు కోరం ఇవన్నీ కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ షుడ్ డిసైడ్ టు కండక్ట్ ది ఎలక్షన్స్ నౌ ఆర్ టు పోస్ట్పోన్. అది తెలీదు. మా కార్పొరేటర్స్ ఎవరైతే కిడ్నాప్ చేశారో వాళ్ళని తీసుకొచ్చేంత వరకు మేమైతే వీ విల్ నాట్ అటెండ్ టు ద ఎలక్షన్.